గురుగారు, ఈ వికారినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఏ విధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటారు? 2 ఆదాయము 8 వ్యయము రాజపూజ్యం 1 అవమానం 7. ఎక్కువలో ఎక్కువ అవమానం కనపడుతోంది మీనరాశి వారికి. రాజపూజ్యం 1 కనపడుతుంది, అవమానం 7 కనపడుతుంది. అలాగే 2 ఆదాయం అయితే 8 వ్యయం కనపడుతుంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దశమంలో ఉన్నటువంటి కేతువు సహకరిస్తున్నారు. అలాగే సంవత్సరం మధ్యలో గురు యోగం చక్కగా ఉంది. భాగ్యస్థ బృహస్పతి యోగం 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది భాగ్యరాశిలో గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు నవంబర్ వరకు, మే నుండి నవంబర్ వరకు అనుకూల స్థితి గోచరిస్తోంది. ఏ పని చేయాలన్నా కూడా, ఏది సాధించాలన్నా మే నుండి నవంబర్ వరకు అనుకూల కాలం ఉన్నది. ఈ కాలంలో పనులు ప్రారంభించండి, అవి చక్కగా పూర్తవుతాయి. ప్రయత్నపూర్వక విజయం కనపడుతుంది. ఇక దశమంలో శని అనుకూలించట్లేదు, అర్ధాష్టమ రాహుదోషం గోచరిస్తుంది. భాగ్యంలో ఉన్నటువంటి గురుబలాన్ని చూచినట్లయితే స్వకులాచారం, ఆచార సాంప్రదాయ పురస్సరంగా సంస్కారవంతమైనటువంటి యోగ్యమైన ఫలితాలని పొందుతారు. ఏ పని చేస్తున్నా అందులో ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, నీతి నియమాలు ఉంటాయి. స్వధర్మం తనకి కలిసి వస్తుంది. సమాజానికి మేలు జరిగే విధంగా మీ పనులుంటాయి. విద్యార్థులకు విద్యాయోగం ఉన్నది. ఉద్యోగస్తులకు మంచి కాలం ఉన్నది. ఎందుకని? దశమంలో కేతుగ్రహం ఉన్నది కాబట్టి మంచి ఉద్యోగ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి గ్రహ యోగము చక్కగా సహకరిస్తోంది. మంచి సంపుటీకరణం, బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఉన్నాయి. దశమంలో కనుక శని ఉంటే వ్యాకులత అధికంగా ఉంటుంది. ప్రతిదానికి సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. ఇది చేయొచ్చా లేదా అనేటటువంటి తర్జన భర్జనలు అధికంగా ఉంటాయి. ముందుకి వెనక్కి ఊగిసలాట ఎక్కువగా ఉంటుంది. నియమబద్ధంగా ముందుగానే నిర్ణయించుకొని సమయానుకూలంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ పనులు చేస్తే శని దోషం తగ్గుతుంది. ఈ చెడు ఫలితాలని శని వల్ల వస్తున్నాయి కాబట్టి శని ప్రీతిగా నువ్వులు దానం చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని లేదా ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా తలుచుకోండి, మేలు కలుగుతుంది. చిత్తభ్రంశము, వాతరోగము చతుర్థంలో రాహు సంచారం జరుగుతున్నప్పుడు ఉంటుంది. చిత్తభ్రంశం అంటే మానసిక బలం తగ్గిపోతుంటుంది, చంచలత్వం అధికమవుతుంటుంది. ఒక పని చేయాలనుకొని మరొక పని చేస్తూ ఉంటారు. కనుక ప్రయాణాల్లో విఘ్నాలు కనపడుతున్నాయి. అంటే ప్రమాదాలు ఏమి ఉండవు, కానీ ఆ పనులు కాకుండా ఆగిపోతూ ఉంటాయి. రాహుదోషం వల్ల వాతరోగం కూడా ఉంటుంది. తెలియనటువంటి అనారోగ్యం కూడా ఉంటుంది. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోలేనటువంటి స్థితి కూడా గోచరిస్తుంది. ఇవన్నీ తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే దుర్గాధ్యానం చేసినట్టయితే మీనరాశి వారికి కలిసి వస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి సంవత్సరం మధ్య భాగంలో ఉన్నటువంటి మే నుండి నవంబర్ కాలంలో వారికి బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఐశ్వర్యము, సంపద ఇవన్నీ సమకూరుతాయి. పేరు ప్రతిష్టలు వస్తాయి. అదృష్టవంతులు అవుతారు. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఇలాంటి గురుయోగం రాదు కాబట్టి చేయవలసినటువంటి అభివృద్ధి, సాధించవలసినటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా రాసుకొని దాని ప్రకారంగా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, కాలం వృధా కాకుండా అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ మనస్సుని పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళినట్టయితే గౌరవప్రదమైనటువంటి శుభప్రదమైన జీవనం వికారనామ సంవత్సరంలో మీనరాశి వారికి లభిస్తుంది.